హాయ్ ఫౌండర్స్, ట్యూస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా మంగళవారం శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంచి అప్డేట్ని అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ టాపిక్ మీ అందరూ సంతోషిస్తారని ఆశిస్తూ ఆడియో మొదలు పెడుతున్నాం. ది సర్ప్రైజ్ విత్ ఇన్ యాష్ ముఫారా విజన్ అండ్ ది హిడెన్ కమిషన్స్. యాష్ ముఫారా గారి విజన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ, ఆయన పెట్టుకున్నటువంటి విజన్. యాష్ ముఫారా గారు పెట్టుకున్నటువంటి మిషన్ కరెక్షన్ టు కరప్షన్. కరెక్షన్ టు కరప్షన్, ఏదైతే అవినీతి ఉందో అవినీతి నిర్మూలన కోసమే ఆయన తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం మార్పు అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఆ టెక్నాలజీ ద్వారా. ఓఎస్లోకి వచ్చిన తర్వాత మనకు ఓ కనెక్ట్ కూడా డిసెంబర్ 5వ తేదీ మనకు వదులుతున్నారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ ద్వారానే మనకు 2022 డిసెంబర్ 5న మనకి ఓ కనెక్ట్ వస్తుందని చెప్పారు. ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే ఈ $1,770 అందరికీ కనిపించడం జరిగింది కొన్ని నిమిషాల పాటు. రైట్, అది కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. నా వైటీపీ ఆనంద్ అనే నా మెయిల్కి వచ్చినటువంటి, నా ఓమెయిల్కి వచ్చినటువంటి అది కూడా నా దగ్గర ఉందన్నమాట. ఫెలిక్స్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే కెన్యాలో కూడా అదే జరిగింది. కొంతమంది వ్యవస్థాపకులు వివరణ లేకుండా చిన్న ఓ వ్యాలెట్ ఇన్ఫ్లోలను గమనించారు. ఇది ప్రారంభ పరీక్ష డ్రాప్లు అయి ఉండవచ్చు. 91 నిమిషం నుంచి 100 నిమిషాల లోపు జరిగినటువంటి సారాంశం, తుది ప్రతిబింబాలు మరియు సలహా. లిండా గారు ఏం చెప్పారంటే, కాబట్టి ముగింపులో అప్రమత్తంగా ఉండండి, చురుకుగా ఉండండి, మీ డాష్ బోర్డులను తనిఖీ చేయండి. ఆశ్చర్యం డబ్బుగా రాకపోవచ్చు, అది ఉపకరణాలు, బోనస్లు లేదా టోకెన్లుగా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి డబ్బుగా అంటే మనం డ్రా చేసుకుంటున్నాం కదా డబ్బుగా వచ్చేది. కాబట్టి అక్కడంతా కూడా మనకి ఓ కాయిన్స్ తోనే వివిధ రకాలైనటువంటి ప్యానల్స్ లో మనకి ఆ డబ్బులు రకరకాలుగా దాంట్లో మనకు కనిపించడం జరుగుతుంది. అవన్నీ మనం చూసుకోవచ్చు. రైట్, డాక్టర్ శామ్ గారు ఏం చెప్పారంటే, డెరిక్ మవేరా పోస్ట్, మీ లాగిన్లను శుభ్రంగా ఉంచండి, అధికారిక వెబినార్లను అనుసరించండి, బయటి శబ్దం నుండి పరధ్యానాన్ని నివారించండి. యాష్ నిశ్శబ్దంగా డెలివరీ చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఆయన సైలెంట్ గా చేస్తారు ఏది చేసినా కూడా, ఎందుకంటే చాలా దెబ్బతిన్నారు కాబట్టి. ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఏ క్షణమైనా కూడా నిశ్శబ్దంగా డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నూరా, మరియు డబ్బును వెంబడించవద్దు. మీరు డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు, డబ్బు కోసం ప్రత్యేకంగా వెతుక్కుని పోయే అవసరం లేదు. మీరు ఇచ్చే విలువను వెంబడించండి మరియు వ్యవస్థ మిమ్మల్ని ఆశ్చర్యపరచనివ్వండి. మనకి ఇక్కడ ఏదైతే ఉందో అప్లిఫ్ట్ హ్యుమానిటీ అని, దాన్ని మీరు అనుసరిస్తే ఆటోమేటిక్ మీకు డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుందని చెప్తున్నారు. మీరు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి డబ్బు మీ దగ్గరకు రాబోతుంది అని చెప్పి అన్నారు. అంతే తప్ప డబ్బు కోసం మీరు పోయే అవసరం లేదు. ఇక్కడ ఎవరు డబ్బు కోసం వచ్చే అవసరం లేదు. ఫౌండర్లకు కానీ, అఫిలియేట్స్ కానీ, రాబోయే కస్టమర్లు కూడా డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు. మీరు మేమేమైతే విజన్ పెట్టుకున్నామో, మా కంపెనీ విజన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ అని, ఆ సిద్ధాంతాలని మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ గా డబ్బే మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పి చెప్తున్నారు. గొప్ప విషయం. కాబట్టి లిండా గారు ఏం చెప్పారంటే, మీ అందరికీ ధన్యవాదాలు. చివరిగా చెప్పినటువంటి విషయాలు, మీ అందరికీ ధన్యవాదాలు. ఆశ్చర్యకరమైన కమిషన్లు వస్తే గుర్తుంచుకోండి, అవి సంఖ్యల కంటే ఎక్కువ. అవి డిజిటల్ రూపంలో కృతజ్ఞత. శుభరాత్రి. నిష్క్రియాత్మక కుటుంబం. ఆశ్చర్యం ప్రారంభించనివ్వండి. ఇంత గొప్ప సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ని మనకు రావడం జరిగింది. అది మీ అందరితో ఈ విధంగా నేను షేర్ చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు June 24, 2025 అనమాట. మనం మొదట్లో కూడా మనం డేట్ ని చెప్పుకున్నాం. ఈ రోజు ఇప్పుడు కూడా డేట్ చెప్పుకున్నాం, చివరిలో కూడా. ఎందుకంటే మనందరికీ ఫౌండర్లకి, రియల్ గా ఈ వాయిస్ వినిన ఫౌండర్లకి, ఇది ఎవరైతే విన్నారో ఆ ఫౌండర్ నిజంగానే ఎంతో కొంత సబ్జెక్ట్ మన ఆన్ ప్యాసివ్ గురించి, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి కూడా, దీని కెపాసిటీ గురించి కూడా, ఫౌండర్ వాల్యూ గురించి కూడా, ఆన్ ప్యాసివ్ ఏఐ వాల్యూ గురించి కూడా, ఏఐ నియంత్రణలో మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా ఇది వరకు ఎంతవరకు ఏమేమి సాధించి పెట్టింది అన్ని విషయాలు కూడా మీకు నీట్ గా క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫౌండర్ వాల్యూ ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ. అది ఆన్ ఫ్యూషన్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీగా వస్తే కూడా మనం ఆశ్చర్యానికి గురి అవసరం లేదు. ఆన్ ప్యాసివ్ అన్న ఒకటే, ఆన్ ఫ్యూషన్ అన్న ఒకటే. ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలని చెప్పారు యాష్ గారు. రైట్, కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ విషయాలన్నీ మనం కన్ఫ్యూజ్ కాకూడదనే ఈ రోజు వరకు 2 నెలల నుంచి, మే నెల నుంచి జూన్ మంత్ అంతా కూడా మొత్తం మనం చెప్పుకుంటూ వచ్చారు ఎవ్రీడే. అంత వయసు కలిగినటువంటి వాళ్ళు, క్రిస్ జాన్సన్ గారు కానీ, మార్టిన్ డికాన్మో గారు హాస్పిటల్లో ఉన్నా కూడా, ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నా కూడా, బెడ్ మీద కూడా ఆయన లైవ్ లో వచ్చి మనకు 48 నిమిషాలు 1 అవర్ ఆయన కూర్చొని చెప్తున్నారు.
గొప్ప వ్యక్తులండి వాళ్ళందరూ కూడా. అటువంటి వ్యక్తులకే యాష్ గారు తేదీలు చెప్పలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం లాస్ట్ టైం, దాన్ని రాద్ధాంతం చేశారు. దానికి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. బట్ ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఈ రోజు 24, ఈ వారంలో కూడా మనకి అద్భుతాలు జరుగుతుంటే ఆశ్చర్యం లేదు. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా ఆశ్చర్యం లేదు. ఎప్పుడైనా మనకి పాపప్ రావచ్చు, ఆశ్చర్యానికి గురి అవసరం లేదు. ఆల్రెడీ మన జూలీ మ్యామ్ వీళ్ళందరూ చెప్పారు కదా, సీ యూ టుమారో అన్నారు. ఈ రోజు ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్, ఎనీ టైం హ్యాపెన్. కాబట్టి అందరూ అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మనం మెంటల్గా సిద్ధంగా ఉండండి, బాగా ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి. ఆన్ ప్యాసివ్ అనేది మనం అనుకుంటున్న చిన్న చితక బిజినెస్ కాదు. మనం ఎటువంటి వ్యాపారం చేసుకుంటున్నా, ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా, పబ్లిక్ కూడా ఎటువంటి వ్యాపారం, ఎటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా మనకు వచ్చే ఆదాయాలు, మనకు వచ్చే వ్యాలెట్లో ఓ కాయిన్స్, ఆ శబ్దం, ఆ డిజిటల్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలే మనం చేసే పనులన్నింటినీ ఆపేస్తాయి. అప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ అప్లిఫ్ట్ హ్యుమానిటీ. మనకి ఎంత కావాలో అంత మనం హ్యాపీగా విందు విలాసాలు చేసుకుంటూ మన చుట్టుపక్కల ప్రజలకు కూడా మనం సంతోషంగా వాళ్ళకి అన్ని కూడా మనం చేయూతనిచ్చి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిద్దాం. ఆ గెలుపు కోసమే యాష్ గారు చూస్తున్నారు. ఓకే, కాబట్టి ఈ మన ప్రాసెస్ ఇదే అండి. ఇవంతా కూడా మనం ఏది కూడా కల్పితాలు చెప్పడం లేదు. జరుగుతున్న విషయాలు, జరిగిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఆన్ ప్యాసివ్ అంటే ఇది. ఈ విషయం గురించి చాలా క్లారిటీగా, క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఫౌండర్ వాల్యూకి అర్థం ఉండదు. కాబట్టి ఫౌండర్ కి వాల్యూ ఉండదు. రేపు పొద్దున డబ్బులు వచ్చాక, నేను చెప్పాను, మీడియా వాళ్ళు కానీ జర్నలిస్ట్ కానీ మన ముందు వచ్చి చేయి పెడితే, వాళ్ళు మైక్ పెట్టినారంటే మనం చెప్పగలగాలి. చెప్పలేదంటే చాలా అవమానకరం. అటువంటి సిచ్యుయేషన్ ఏ ఫౌండర్ కి రాకూడదు అనేది మాత్రమే నా తపన. అందుకోసమే నేను దాదాపుగా ఒక 3 years నుంచి మీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. 2021లో పూర్తిగా నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవడానికి నాకు సమయం సరిపోయింది. 2020 నుంచి 2021 వరకు 2021 నుంచి పూర్తి స్థాయిలో నేను నాకంటూ కొన్ని గ్రూపులు పెట్టుకుని, నాకు టీమ్ సైజ్ పెరగడంతో నేను గ్రూపులు పెట్టుకుని సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. మా వాళ్ళకి వాలంటీర్గా సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. అందరినీ ఎడ్యుకేట్ చేశాను, గైడ్ చేశాను. ఈలోపు చాలా మందికి ఆనంద్ ఇస్తున్నటువంటి మెసేజెస్ మాకి అవసరం అని చెప్పి మనతోటి ఫౌండర్లు, మన ఏపీ, తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి మన ఫౌండర్స్ కావచ్చు, అందరూ కూడా నాకు పర్సనల్ రిక్వెస్ట్లు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మన గ్రూపులో ఉండే సౌకర్యాన్ని కల్పించాను. వాళ్ళు కూడా మన వీడియోస్, మెసేజెస్ అన్ని చూసి అలర్ట్ అయ్యి యాక్టివ్గా ఉండి ఈరోజు ఎంతో నైపుణ్యాన్ని పొందారు. చాలా సంతోషం అండి. ప్రపంచాన్ని మనం మార్చకపోయినా ఒక్క వ్యక్తిని మార్చినా చాలు మన జీవితంలో. అంతకంటే ఘనత ఇంకోటి లేదు. గుర్తుపెట్టుకోండి, 100 మందిని మార్చినాము, 1000 మంది ఉన్నారు వేస్ట్. ఎంతమంది ఉన్నా వేస్ట్, ఎన్ని లక్షల మంది ఉన్నా వేస్ట్, ఏమున్నా వేస్ట్. మన కోసం ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్నా, మన మాటలు విని ఒక్క వ్యక్తి ఈ ఫౌండర్ వాల్యూని తెలుసుకున్నా, ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకున్నా, అంతకంటే ఘనత, అంతకంటే గొప్ప రోజు నాకంటూ ఏది లేదండి. కేవలం దానికోసమే నేను పనిచేస్తున్నాను. రైట్, ఇది కూడా మీకు అతి దగ్గరలో మనకి గ్రూప్స్ అన్ని క్లోజ్ కావచ్చు. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు. మీరే బిజీ అయిపోతారు. మీ వ్యాలెట్ల దెబ్బకి మీరు మతి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆ రేంజ్ లో మన వ్యాలెట్లు ఉండబోతున్నాయి. మన బిజినెస్ ఆ వేవ్ లో కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఇది ఎవడో మనుషులు ఆపరేట్ చేసేది కాదు మన బిజినెస్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. దాని చేతిలో ఉంటుంది. ఆపమన్నా ఆపదు, ఆగని ఈ వ్యవస్థ ఇది. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అందరికీ హెచ్చరిస్తున్నాను, నిజంగానే హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరికలు రోజు చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, రెడ్ గారు కావచ్చు, మార్టీ గారు కావచ్చు, మైక్ ఎలిస్ గారు కావచ్చు, మైకల్ విలియమ్స్ గారు కావచ్చు, మొత్తం అందరూ కూడా మనకి ఇవే చెప్తున్నారు. మీరు అప్రమత్తంగా ఉండండి, మానసికంగా దృఢంగా, బలంగా ఉండండి అని చెప్తున్నారు. వన్స్ స్టార్ట్ అయిన దొరికే తర్వాత ఊపిరి కూడా ఆడదు మనకు. గుర్తుపెట్టుకోండి, ఇంత ఫ్రీ టైం మీకు అప్పుడు దొరకదు. ఏవి గుర్తురావు మీకు. ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బును ఖర్చు పెట్టక కూడా మీకు టైం ఉండదు. అలా ఉంటుంది. ఖర్చు పెట్టేవాడే మునగాడు ఇక్కడ ఆన్ ప్యాసివ్ కంపెనీలో. ఖర్చు పెట్టేవాడే మునగాడు. ఖర్చు పెట్టలేనివాడు ఇక్కడ ఫెయిల్యూర్. నాకు ఖర్చు పెట్టక తెలియదండి అంటే వాడు ఫెయిల్యూర్. ఖర్చు పెట్టగలిగేవాడే గెలుస్తాడు. ఖర్చు పెడితేనే మీరు బతకగలుగుతారు. అది చెప్పండి ఫస్ట్. ఖర్చు పెడితేనే బతుకుతారు మీరు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మన చేతికి అందించబోతున్నారు యాష్ గారు. అంత గొప్ప వ్యక్తి మన దేవుడు యాష్ ముఫారే గారు. హీఈస్ బాస్. మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థకి ఆయన ఒక బాస్. ఈజ్ అ కింగ్ ఆఫ్ యూనివర్స్. ఓకే, కాబట్టి మనం ఇంటర్నెట్ ని షేక్ చేయబోతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, అన్ని బిజినెస్ సెక్టార్ని కూడా షేక్ చేయబోతున్నాం అతి త్వరలో. అందులో ముందంజలో మనమే ఉంటాం, ఫౌండర్లే ఉంటాం. గర్వించండి ఫౌండర్స్, గర్వించండి, గర్జించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప ఆ మెసేజ్ని మీ అందరికీ పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ని మీరు చూడండి, చదవండి, వినండి. మీరు కూడా 10 మందితో షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ లక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES
జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్, జై భారత్.